హై వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీవీఆర్ రియల్టర్స్. మన కరీంనగర్లోని భగత్ నగర్లో ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఒక గుడ్ ఛాన్స్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి. ఇది మొత్తం 204 గజాలలో ఉంటుంది. నార్త్ ఫేస్ 30 ఫీట్ రోడ్డు. ఇది రెసిడెన్షియల్ ఏరియాలో ఉండేదండి. ఎవరైనా మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో, అది ఈ ఏరియాలో ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా సూటబుల్ ప్రాపర్టీ అండి. ఫుల్ డెవలప్డ్ ఏరియా. డ్రైనేజ్ కావచ్చు, సీసీ రోడ్డు, ఎలక్ట్రిసిటీ, ఇంకా ఈ జియో లైన్స్ ఇట్లాంటివి అన్నీ ఫుల్ డెవలప్ అయిన ఏరియా అండి ఇది. ఈ ల్యాండ్ ఏంటంటే ఎల్ షేప్లో ఉంటుందండి. మొత్తం 204 గజాలు. ఇల్లడు జాగా మాత్రం 165 గజాలలో వస్తుందండి. ఒక పావుగుంట దగ్గర 38 గజాల మట్టుకు ఇల్లు మన కార్ పార్కింగ్కి వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. అంటే మన కార్లు మనమే వాడుకుంటామండి, మనకి రిజిస్ట్రేషన్ ఉంటుంది. అది ఈ ఏరియాలో మన భగత్ నగర్ నియర్ బై సిద్ధార్థ స్కూల్ దగ్గర నార్త్ ఫేస్ అయి ఉండి 30 ఫీట్ రోడ్ అయి ఉండి ఈ ఫ్లాట్స్లకి ఏంటంటే 45 అబోవ్ చెప్తున్నారండి రేట్స్. మీరు ఒకసారి వచ్చి ఇక్కడికి సైట్కి వచ్చి చూడండి, మిగతా రీసెర్చ్ చేయండి ఏరియాలో ఎట్లా ఉంది ఏంటనే ప్రైస్. ఇది ఎందుకు గుడ్ ఛాన్స్ ప్రాపర్టీ అంటే పర్ గుంట 40 lakhs చెప్పారండి. 204 గజాలు నియర్ బై 67-68 lakhs అవుతుందండి. మళ్ళీ నెగోషియబుల్ అని అన్నారు కాబట్టి కొద్దిగా రేట్ కూడా కొట్లాడచ్చు అండి, నెగోషియబుల్ అని చెప్పారు కాబట్టి. మంచి గుడ్ ఛాన్స్ ప్రాపర్టీ ఈ ప్రైస్లో. లేదని అంటే నార్మల్గా 45 అబోవ్ చెప్తున్నారండి. వీళ్ళు చెప్పడమే 40 చెప్పారు, మళ్ళీ నెగోషియబుల్ కాబట్టి ఖచ్చితంగా గుడ్ ఛాన్స్ ప్రాపర్టీ. మెయిన్గా భగత్ ఏరియాలో ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 100% సూటబుల్ ప్రాపర్టీ అండి. 40 lakhs చెప్పడం గల కారణం ఏంటంటే జస్ట్ ల్యాండ్ ఎల్ షేప్లో ఉందండి. ఒక దగ్గర పావుగుంట మొత్తం పోదు, దగ్గర పావుగుంట అనేది పార్కింగ్ వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రైస్ చెప్పారండి. మరియు దీని ప్రక్కన ఇంకొక 100 గజాల ఫ్లాట్ ఉంటుందండి, ఓపెన్ ఫ్లాట్. అదేంటంటే 25 ఫేసింగ్ 37 డెప్త్తో ఉంటుందండి. 100 గజాలు టోటల్ 100 గజాల ఫ్లాట్. దీనికి ఏంటంటే నార్త్ ఈస్ట్ నుంచి వీధి చూపు తగులుతుందండి, వీధి పోటు కాదండి. ఎందుకంటే ఫ్లాట్ ముందు టీ షేప్లో రోడ్ వెళ్తుంది, వీధి చూపు తగులుతుంది. అది కూడా మొత్తం 25 ఫేసింగ్ తగలదండి, కొంత మట్టుకే తగులుతుంది నార్త్ ఈస్ట్ వీధి చూపు. ఇదేంటంటే ఎవరైనా రెంటల్ ఇన్కమ్ గురించి ఆలోచించే వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. కింద 2 షటర్లు వేసి పైన ఒక 2 BHK ప్లాన్ చేసి రెంటల్ ఇన్కమ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది రోడ్కే ఉంది కాబట్టి షటర్స్ అయినా కమర్షియల్ పరంగా రెంట్కి వెళ్తాయి. ఇంకోటి ఏంటంటే ఇది సెంటిమెంట్ లేదు, ఏమైనా వీధి చూపు వాళ్ళకి ఇంకా చాలా బాగా పనిచేస్తుందండి. దీని ధర వాళ్ళు ఎంత చెప్తున్నారంటే అది గుత్త 100 గజాలు గుత్త 30 లక్షలు చెప్తున్నారండి. అది కూడా నెగోషియబుల్ అని చెప్పారు. ఏంటంటే ఇది కొద్దిగా వీధి చూపు తగులుతుంది కాబట్టి ఇందులో కూడా రేట్ కూడా కొద్దిగా కొట్లాడడానికి అవకాశం ఉంటుందండి, నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2 ఫ్లాట్స్ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మంచి ప్రైజ్లో వస్తున్నాయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ బయ్యర్స్ ఉంటే స్క్రీన్ పైన ఉండే నెంబర్ కాల్ చేయండి. నియర్ బై మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఏరియాలలో ఇల్లు చూస్తున్నారు, ఈ ఏరియాలలో ల్యాండ్ చూస్తున్నారు అన్న వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.